హలో నమస్తే. మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించారు. ఆయన గతంలోనే అటువంటి ప్రకటన చేశారు. ఇటీవల తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా మరొకసారి బయటకొచ్చి తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ప్రకటన తొందరలో ఉండబోతుంది అన్నారు. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నానంటూ ఆయన చెప్పారు. ఆయన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు అని ప్రకటన చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీ ఏ రకంగా ఉండబోతోంది, ఆయన విధి విధానాలు ఏంటి, ఆయన ఏ రకమైన ఎజెండా తీసుకోబోతున్నారనే చర్చ న్యాచురల్గా పొలిటికల్ సర్కిల్స్లో ఉంటుంది. విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీలోకి పోబోతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతున్నారు. ఇటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. ఇటువంటి వార్తలు వస్తున్న సందర్భంలోనే ఆయన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి వెనక్కి తగ్గలేదు, పార్టీ ఏర్పాటు చేస్తానంటూ ప్రకటన చేశారు. కాబట్టి ఆయన మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్నారు లాంటి వార్తలు కేవలం వార్తలు, కేవలం ఒక క్యాంపెయిన్ మాత్రమే అని భావించాల్సి ఉంటుంది. సో విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఐడియాలజీకి దగ్గరగా మాట్లాడుతూ వస్తున్నారు చాలా సందర్భాల్లో. కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు లాంటి ప్రచారం కూడా జరిగింది. బట్ అటువంటి ప్రచారాన్ని కూడా ఆయన తీసి పక్కన పెట్టినట్టే, సొంత పార్టీ పెడతానని చెప్పారు. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో భాగస్వాములుగా ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, ఈ 4 యాక్టివ్గా ఉన్న పార్టీలు, మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో స్టేక్ ఉంది. సో ఇవి కాకుండా కొత్త రాజకీయ పార్టీ వస్తే పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది, ఆయన ఎజెండా ఏంటి అనేది చర్చ. ఆయన తన ఎజెండా హిందుత్వ ఎజెండా అనే తరహా ఇండికేషన్స్ని ఇస్తూ వస్తున్నారు విజయసాయిరెడ్డి. గతంలో చాలా సందర్భాల్లో హిందూ దేవుళ్ళకు సంబంధించిన అంశంపైన, హిందుత్వకు సంబంధించిన అంశంపైన విజయసాయిరెడ్డి స్పందించిన సందర్భాలు చూసాం. తాజాగా రాజమండ్రిలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకడానికి లవ్ జిహాద్ కారణమంటూ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఇప్పటివరకు ఈ అంశం ఎక్కడా బయటకు రాలేదు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య అంశానికి సంబంధించి, ఆ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయాలనే అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు మాట్లాడడం, రాజకీయ పార్టీలు రెస్పాండ్ అవ్వడం చూసాం. ఈవెన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపైన ఆరా తీశారు. ఇమీడియట్గా నిందితుల్ని శిక్షించాలని ఆయన కోరారు లాంటి వార్తలను కూడా మనం చూసాం. ఈ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఆ కుటుంబాన్ని చాలా కాలంగా వేధిస్తున్నాడు. ఆ వేధింపులు బయటకు ఎవరికి చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన లవ్ జిహాద్లో భాగంగానే ఈ వేధింపులు ఉన్నాయి, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోంది అనేది విజయసాయిరెడ్డి తాజాగా చేస్తున్న ఆరోపణ. ఆయన నిన్న ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఎక్స్లో ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీలు సూటిగా సమాధానం ఇవ్వాలని కోరుతున్నా. పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు గారి కుటుంబం గోదావరిలో దూకడానికి కారణం లవ్ జిహాద్ అని తెలిసి కూడా మీరు ఎందుకు నోరు మెదపడం లేదు? మత మార్పిడికి సాదిక్ ఖాన్ ఒత్తిడి చేయడాన్ని మీరు ఆషామాషి అంశంగా ఎందుకు భావిస్తున్నారు? గోదావరిలో దూకి చనిపోయిన సౌజన్య తన భర్త జగదీశ్వర్ రెడ్డి మరణానికి కూడా సాదిక్ కారణమని తన మరణ వాంగ్మూలంలో రాసినా, ఇది లవ్ జిహాద్ అని, హత్య అని, హిందూ బీసీల మీద, హిందూ రెడ్డి సామాజిక వర్గం మీద దాడి అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖకు ఎందుకు అనిపించటం లేదు? ఆయన వైసీపీ అంశంలో ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. దాంతోపాటు ఇది లవ్ జిహాద్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇది లవ్ జిహాద్ అని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎందుకు అనిపించట్లేదు? ఆ 2 పార్టీలు ఎందుకు దీనిపైన రెస్పాండ్ అవ్వట్లేదు? మత మార్పిడికి సాదిక్ ఖాన్ ప్రయత్నం చేశారు అనే సమాచారం ఉన్నా, అది ఆ కుటుంబ సభ్యులు మరణ వాంగ్మూలంలో రాసినా, దాన్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది సాయిరెడ్డి వేస్తున్న ప్రశ్న. సో ఆంధ్రప్రదేశ్లో లవ్ జిహాద్ తరహా ఘటనలపైన రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించట్లేదు అంటూ ఆయన ప్రజల దృష్టికి తీసుకురావాలనుకున్నారు. దాంతోపాటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోవట్లేదు అనే అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలనుకున్నారు. ఈ 2 విషయాలు చెప్పడం ద్వారా హిందుత్వ ఎజెండాతో విజయసాయిరెడ్డి రాబోతున్నారా లాంటి ఒక ఇండికేషన్ని ఈ ట్వీట్ ద్వారా ఆయన ఇస్తున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ పైన కానీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ఈ అంశంలో ఆయన క్వశ్చన్ చేయడం కనిపించలేదు. వైసీపీని, టీడీపీని మాత్రమే ఆయన ప్రశ్నించారు. సో జనసేన పైన సాఫ్ట్ కార్నర్తో ఉన్నట్లు అర్థమవుతోంది. సో జనసేన పార్టీ ఎందుకు స్పందించలేదు, ఎందుకు మాట్లాడట్లేదు అనలేదు. జనసేన పార్టీకి సంబంధించిన అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖలో నూకరాజు ఉద్యోగం చేస్తున్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రమేయాన్ని పెద్దగా విజయసాయిరెడ్డి అక్కడ ప్రశ్నించలేదు. సో జనసేన, విజయసాయిరెడ్డి కలిసి పనిచేయబోతున్నారా లాంటి ఒక ఫీలర్ని ఆయన ఈ ట్వీట్ ద్వారా ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి. ఎక్స్ట్రీమ్ హిందుత్వ ఎజెండాతో జనసేన, విజయసాయిరెడ్డి కలిసి పనిచేయబోతున్నారా లాంటి ఇంప్రెషన్ ఈ ట్వీట్ చూసిన తర్వాత కలుగుతోంది. సో విజయసాయిరెడ్డి పార్టీకి సంబంధించి, ఆయన ఎజెండాకి సంబంధించి ఇప్పుడే ఒక అంచనాకు రావడం
సరైనది కాదేమో, కానీ ఆయన ట్వీట్ చూసినా, పవన్ కళ్యాణ్ ప్రస్తావన దీనిలో లేకపోవడం చూసినా రాజకీయ పరంగా అటువంటి విశ్లేషణ చేయడానికి సంబంధించిన అవకాశాన్ని ఆయన ఇక్కడ మనకి ఇస్తున్నారు.